మా చెల్లెలు నీకు నీ చెల్లి ఎదురు ఎంత సెంటిమెంటో తెలిసి నేనే తీసుకొచ్చాను. థ్యాంక్స్. హే, ఇట్స్ ఓకే. అన్నయ్య, బెస్ట్ ఆఫ్ లక్. ముందు మీరు రండి సార్, అన్ని వివరంగా చెప్తాగా. రండి సార్, రండి రండి, లోపల రండి సార్. మంచినీళ్ళు తీసుకుంటారా సార్? కాఫీ తీసుకుంటారా సార్? ఇప్పుడు అవన్నీ ఏంట్రా, ముందు అవి తీసుకురండి విషయాలు. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం నమస్కారం. నన్ను గుర్తుపెట్టారా? క్షమించండి, నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదులేండి. ఎప్పుడన్నా చూసారేమో అని అడిగాను. కూర్చోండి, పుచ్చుకోండి. నాకు అలవాట్లేదండి. ఏంటి, సోడానా మందా? నేను అసలు తాగనండి. ఏంటి? నేను అసలు తాగనండి. అస్సలు తాగకపోతే మంచిదండి. మందు అలవాటు లేని ఉడికి మ్యాటర్ బాగా గుర్తుంటుంది. ఏంటి టెన్షన్ పడుతున్నారు? మా ఇంటి మహాలక్ష్మి మీ ఇంటికి వచ్చేస్తారండి. దేనికి? దేనికంటే ఎర్రి బాబులోడా. ఇప్పుడు మనకు అమ్మాయింది కదా, దాని పెళ్ళిడు వచ్చేసింది కదా, దాన్ని పెళ్లి చేయాలి కదా. 2-3 ఏళ్ళలో రిటైర్ అవ్వబోతున్నావు. ఎన్నాళ్ళైనా అద్దె కొంపలో ఉంటావు, సొంత కొంప కట్టుకోవాలి కదా. స్టాప్ ఇట్. ఏమిటి ఇదంతా? అదే అర్థం కాదు చేస్తున్నాను. మ్యాటర్ చెప్పిన ఎట్టంటే పోస్ట్ చేసాడంటరా పై ఆయన. ఆ విషయానికి వచ్చేస్తానంటే, మీరేమో ఎంసెట్ కన్వీనర్, నేనేమో లీకేజ్ లీడర్. అంటే మనం ఒకటి, చెట్టగా ఒకటి అయిపోయాం కాబట్టి సబ్జెక్టుకు పేపర్ చొప్పున మా చేతిలో పెట్టండి. అరగంటలో జిరాక్సులు తీసుకుని మీకు. నన్ను ఎందుకు పిలిపించారో ఇప్పుడు అర్థమైంది. అమ్మయ్యా, అర్థమైందంటరా. రే, ఇది తీసుకెళ్లి కార్లో పెట్టు, ఆయనతో వెళ్ళు. ఆయన కొన్ని పేపర్లు ఇస్తాడు. అరగంటలో జిరాక్సులు తీసేసి ఒరిజినల్స్ ఆయనకి ఇచ్చేసి వచ్చి. సారీ, నాకు ఇలాంటి పనులు అలవాట్లేదు. మాకు మాత్రం అలవాటు ఏదో తప్పక. మీ మహాలక్ష్మిని మీరే సేఫ్ లో జాగ్రత్తగా దాచుకుని మాకు సెకండ్ ఇచ్చేయండి. అగో, కలుపుగోలుగా మాట్లాడాను కదా అని కామెడీ అనుకుంటున్నావా? మ్యాటర్ చాలా సీరియస్. ఇంకో గంటలో ఇదే 10 లక్షలు పట్టుకుని మా కుర్రోడు ఒకటి నీ ఆఫీస్కి వస్తాడు. ఎగస్ట్రాలు పోకుండా క్యాష్ తీసుకుని పంచుడు. తప్పకుండా ఫస్ట్ క్లాస్ వస్తుంది. నమస్కారం సార్. ఏంటో హడావిడే? ఆదిత్య బాబు రిజల్ట్స్ ఈవినింగ్ పేపర్ లో వస్తాయన్నారు. పేపర్ రానివ్వండి, రాసినోడి కన్నా మీ కంగారు ఎక్కువైపోయింది. నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. డబ్బు కోసం గడ్డి తినే రకంలా కనిపిస్తున్నాను వాడికి. ఎంసెట్ పేపర్ లీక్ చేస్తే 10 లక్షల రూపాయలు ఇస్తాట. రాస్కెల్. వాడిస్తాను అన్నాడు, మీరు తీసుకోను అన్నారు. అయిపోయింది కదా, మర్చిపోండి ఆ విషయం గురించి. మర్చిపోవడానికి ఇదేమన్నా చిన్న విషయమా? లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకోవాలనుకుంటున్నాడు వాడు. ఇలా లంచాలు ఇచ్చేవాళ్ళు, తీసుకునేవాళ్ళు పెరిగిపోతే సమాజం ఏమైపోతుంది? ఇలాంటి చీడ పొరుగుల్ని ఊరికే వదలటానికి వీల్లేదు. పోలీస్ రిపోర్ట్ ఇచ్చి జైల్లో తోయించాలి. అప్పుడు కానీ బుద్ధి రాదు. రాఘవ్ గారు ఉన్నారా? ఉన్నారు. నేనే రాఘవన్. చెప్పండి. యువర్ అండర్ అరెస్ట్. అరెస్టా? దేనికి? ఎంసెట్ పేపర్స్ లీక్ చేయడం కోసం 10 లక్షల రూపాయలు లంచం తీసుకున్నందుకు. దానికి సాక్ష్యం మీ ఆఫీస్ బీరువాలో దొరికిన 10 లక్షల రూపాయల క్యాష్. నా బీరువాలో క్యాష్ దొరకడం ఏంటి? నాకేం తెలియదు సార్. నేను లంచం తీసుకోలేదు. నా మాట నమ్మండి ప్లీజ్. నమ్మాల్సింది కోర్టు. కమాన్. ముద్దాయిని 30 రోజులు రిమాండ్ లో ఉంచవలసిందిగా ఆదేశించటమైనది. సార్, ఇదిగో మీరు అడిగిన ఫైల్స్. అలాగే. చేయనని నన్ను చూడ్డానికి వచ్చి. నాన్న, ఆదిత్య ఏమైంది? మా నాన్న నన్ను చూడ్డానికి వచ్చారు. ఏంటయ్యా హడావిడి? సార్, మా నాన్న వచ్చారు సార్. అలాగా? అవును సార్, గేట్ దగ్గర ఉన్నారు. కేసు ఏంటి? 10 లక్షలు లంచం తీసుకున్నందుకు దొరికిపోయాడు. చూడటానికి పెద్ద మనిషిలా ఉన్నావు. ఏంట్రా ఈ పని? నీలాంటి వాళ్ళని కాళ్ళు చేతులు వెరగబెడితే గానీ దారిలోకి రారు. స్టూడెంట్స్ జీవితాలతో ఆడుకోవడానికి సిగ్గులేదు. మన వాడు తిన్నదంతా అరిగేంత వరకు గ్యారెంటీగా శిక్ష పడుతుంది. సార్, నేను నేరం చేసి చేరుకొచ్చానని మా నాన్నను కూడా నేరస్తుల్లా చూడగలను సార్. నిప్పుకి చెదపట్టడం ఎంత అబద్ధం, మా నాన్న తప్పు చేస్తాడనుకోవడం అంతకన్నా అబద్ధం సార్. నమస్కారం అండి. సాధారణంగా తప్పు చేసిన వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు. మీరే తప్పు చేయకుండానే ఇక్కడికి వచ్చారు. అంటే నేను తప్పు చేయలేదని మీరు నమ్ముతున్నారా?
కొందరిని బట్టి కొందరిని నమ్మాల్సి వస్తుంది. పాపం మీరు ఇలా జైలుకి రావడం వల్ల మీ ఫ్యామిలీ చాలా బాధపడుతూ ఉంటుంది అనుకుంటాను. అవునండి, నాకంటే వాళ్ళకే ఎక్కువ బాధ. అవును, ఖచ్చితంగా మీకన్నా వాళ్ళకే బాధ ఎక్కువ ఉంటుంది. మీకెంతమంది పిల్లలు? ఒకసారి అబ్బాయి లేరా? ఉండేవాడు, చచ్చిపో. బాబు టీ ఏమైనా తీసుకుంటారా బాబు? వద్దు బాబు, మీ మాసిపోయిన బట్టలు ఏమన్నా ఉంటేవండి, మేము ఉతికి పెడతాం. మమ్మల్ని అడగండి బాబు, మీకు ఏది కావాలంటే అది మేం చేసి పెడతాం. అలాగే. అసలు మీరు ఇక్కడికి రావటమే అన్యాయం బాబు. ఇక్కడికి మాలా నేరం చేసిన వాళ్ళు రావాలి కానీ మీరు బాబు. అంటే అంటే నేను నేరం చేయలేదని మీరు నమ్ముతున్నారా? 25 ఏళ్లుగా పనిచేస్తున్నా ఆఫీసులో వాళ్ళెవరూ నన్ను నమ్మలేదు. నేను నమ్ముకున్న సమాజము నన్ను నమ్మలేదు. కానీ జైల్లో ఉన్న మీరంతా నన్ను నమ్ముతున్నారు. వాళ్ళ సంగతి మాకు తెలియదు సార్. మీరు మా ఆదిత్య బాబు తండ్రి. మీ అబ్బాయి చచ్చిపోయాడు కదా. మీ దృష్టిలో చచ్చిపోయిన మీ కొడుకు వీళ్ళ దృష్టిలో ఏ స్థానం సంపాదించాడో చూశాను. మీరు అధికారిగా ఏ తప్పు చేయలేదు కానీ కన్నతండ్రిగా చాలా పెద్ద తప్పు చేశారు. ఓ అమ్మాయి జీవితం నాశనం కాకుండా కాపాడిన కొడుకును కన్నందుకు గర్వపడాల్సింది పోయి ఓ నిండు ప్రాణం తీసిన హంతకుణ్ణి కన్నాను అని అసహించుకున్నాను. ఓదార్చాల్సిన తండ్రి స్థానంలో ఉండి అతన్ని ఒంటరి వాణ్ణి చేశారు. ఆ రోజు జరిగిన దాంట్లో మీ కొడుకు తప్పు లేదని మీరు నమ్మకపోయినా ఈ రోజు జరిగిన దాంట్లో మీ తప్పు లేదని మీ కొడుకు నమ్ముతున్నాడు. మీరు ఇక్కడికి వచ్చాడు అని తెలియగానే అతను ఏమన్నాడో తెలుసా? నిప్పుకు చెదరట్టడం ఎంత అబద్ధం, మా నాన్న తప్పు చేశాడు అన్న అంతే అబద్ధం అన్నాడు. అందరూ ఉండి కూడా అనాథైన దురదృష్టవంతుడు కన్నా అదృష్టవంతుడు సార్. అతని కోర్టు విధించిన శిక్ష కన్నా మీరు వేసిన శిక్షే చాలా పెద్దది. ఇంకా అతన్ని మీరు శిక్షించదలుచుకుంటే మీ ఇష్టం. నేను ఇంకా వాడిని శిక్షించాలని చూస్తే నాకన్నా పెద్ద నేరస్తుడు ఉండడు సార్. మా వాడి విషయంలో కరడు కట్టిన నేరస్తులే కరిగిపోయినా కన్న తండ్రినైనా నేను ఇంకా కరగనందుకు సిగ్గుపడుతున్నాను సార్. వాడిప్పుడు ఎక్కడున్నాడు? స్వామి, నేను నిన్ను నమ్మినంతగా నమ్మింది మా నాన్న ఒక్కడే స్వామి. అలాంటిది మా నాన్న తప్పు చేశాడంటే నన్ను ఎలా నమ్మమంటావు? మా నాన్నను రోజూ చూడాలని నిన్ను పూజించినందుకు ఆయన ఇలా చూపించావా స్వామి? ఆయన్ని నిర్దోషిగా నిరూపించి త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలా ఆదిత్య నాన్న. ఒరే, నన్ను క్షమించరా? లేదు నాన్న, దీవించాల్సిన మీరు క్షమించబట్టు నేను భరించలేను. లేదురా, తండ్రిగా నీకు నేను చెయ్యాల్సింది చెయ్యలేదు. నువ్వు హత్య చేశావన్న భయంతో సమాజంలో నా స్థానం గురించి భయపడ్డానే కానీ నీ మనసులో నాకున్న స్థానం గురించి తెలుసుకోలేకపోయాను. నిన్ను ఇంట్లోంచి బయటికి వెళ్ళగొట్టిన పాపాన్ని ఆ భగవంతుడు నన్నే నీ దగ్గరికి తీసుకొచ్చేలా చేశాడు. ఇంతకాలం నా కొడుకు చచ్చిపోయాడనుకున్నాను, కానీ ఇప్పుడు తెలిసిందిరా నాలో ఉన్న తండ్రి చచ్చిపోయాడని. నాన్న, నువ్వు నా కొడుకుగా పుట్టడం నా అదృష్టం రా. నాన్న, నాన్న. వీడి కోసం మనం వెయిట్ చేయడం ఏంట్రా? రేపు పొద్దున మనం జైల్లో ఉన్నప్పుడు ఆడు కూడా ఇలాగే వెయిట్ చేస్తాడు కదండి. వచ్చేస్తున్నాడు. అటు అటు అటు. ఏమైంది సార్? ఏంటంటే చిక్కిపోయావు? అవునులే, హాయిగా ఏసీ రూమ్ లో కూర్చొని తెగ తినేవాడివి. ఇప్పుడు చెప్ప చేతికిచ్చి కొలత భోజనం పెట్టేటప్పటికి చిక్కిపోయావు. పడద్దు చరగా నీ మొండితనం. కాకపోతే నేను చెప్పినట్టుగా నేను ఉంటే లోపల కూర్చోవాల్సిన అవసరం ఉండదు కదా. అసలు జనరల్ గా జరిగేది ఏంటయ్యా, లంచం తీసుకున్నాడు లోపలికి వస్తాడు, నువ్వేమో లంచం తీసుకోకుండానే లోపలికి వచ్చావు. అది కదా నా బాధ. నాకేం బాధ కాలేదు, న్యాయం నా వైపునుంది. నేను ఇక్కడి నుంచి ఎలాగైనా బయటపడగలనన్న నమ్మకం నాకుంది. బయటికి ఈడెక్కడేరి బాగులుడరా? అయ్యో, పెచ్చ కూడా ఓ పద్ధతి ఉండాలయ్యా. చూడు, ఈ ఊళ్ళో నీ తరఫున బాధించడానికి ఒక్కడు కూడా రాడయ్యా. ఎందుకో తెలుసా? నాకున్న డబ్బుకి పరపతికి భయపడి ఒక్క లాయర్ కూడా నల్లకోట వేసుకుని నీ తరఫున కోర్టుకు రాడయ్యా. అందుకని నీతి న్యాయం నా 2 కళ్ళు అని అట్లా తెరుసు కూర్చోక ఆ కళ్ళకి నల్ల కళ్ళజోడు పెట్టేయి, నాకు చెక్కండి ఇచ్చేయి. అప్పుడు నువ్వు నాతోనే ఉంటావు, నాతోనే తింటావు, నాతోనే బతుకుతావు. అంటే నీతితో బతికానన్న తృప్తితో ఇక్కడే చస్తాను, కానీ నీతో మాత్రం చేతులు కలపను. వీడు బతక నేర్చున్నాడు. అందుకే బతుకు బస్ స్టాండ్ అయింది. మరి ఇంకే లైఫ్ ఇందులోనే. హలో, మా నాన్నతో ఏదో మాట్లాడుతున్నావు. ఆడు నీ బాబా? అరే, తండ్రి కొడుకు సేమ్ చెయ్యి. ఎవరికి దక్కు అదృష్టం? నా అదృష్టం సంగతి వదిలే,
ఇప్పుడు నాకు నీతో ఉండాలనుంది, నీతో తినాలనుంది, నీతో బతకాలనుంది. నానా మీ నాన్న నిజాయితీగా బతకాలనుకున్న అమాయకుడైనా నువ్వు మాత్రం నాతో చేతులు కలపాలనుకుంటున్నావు అయ్యా. నీకు మంచి మిత్రుందయ్యో, నేను తొందరగా బయటకు తెస్తా. నన్ను బయటికి రప్పించడం కాదు, నేనే నిన్ను లోపలికి రప్పిస్తాను. అప్పుడు నీతో పాటు ఉంటాను, నీతో పాటు తింటాను, నీతో పాటు బ్రతుకుతాను. ఏంటి జైల్లో ఉన్న నువ్వు ఆయన్ని లోపలికి రప్పిస్తావా? జైల్లో ఉండి లా చదువుకున్న వాడిని అదే జైల్లో ఉండి ఆయన్ని లోపలికి రప్పించడం పెద్ద కష్టమైన పని కాదు. కొత్తగా నల్ల కోట వచ్చింది కదా అని ఓ ఎగిరెగిరి పడిపోబాక మొత్తక సామెత అయిపోద్ది. నువ్వు పుట్టక ముందే నా జుట్టు నెరిసింది. ఎప్పుడో నెరిసిన జుట్టు కంటే ఇప్పుడు మొలిచిన మీసాలకు పదును పౌరుషం ఎక్కువ. ఆహా మాటకు మాట బాగా చెప్తున్నావు. మాది మాటలు చెప్పే వంశం కాదు, అన్న మాట నిలబెట్టుకునే వంశం. ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా? నీ భవిష్యత్తు చెప్తున్నాను. హలో, ఏంటి చాలా థ్యాంక్స్. దేనికి? నేను వాదించే మొదటి కేసు మా నాన్న కేసు అయ్యేలా చేసినందుకు. యంగ్ జనరేషన్. చూడండి, వచ్చింది సమన్లే గాని జడ్జిమెంట్ కాదు. జడ్జిమెంట్ మీ ఫేవర్ లో వచ్చేట్టు నేను చూస్తాను. అదండి వెళదాం కోర్టు. ఈడెక్కడే బాగున్నాయర్రా. ఇదిగో లాయరు, రేపే ఎంసెట్ పరీక్షలయ్యా. మధ్యాహ్నం 1 గంట 2 గంటల మధ్యన పేపర్ లీకేజీ ముహూర్తం పెట్టా. ఆ గంటలో వెళ్తేనే పని అయ్యేది, మన చేతికి డబ్బు అంది. లేకపోతే మనకి అడ్వాన్స్ ఇచ్చిన పార్టీలందరూ లబ 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 కొట్టుకుంటారు, మన పొజిషన్ వీక్ అయిపోతుంది. మధ్యాహ్నం 1 గంట లోపు కోర్టులో మీ పని అయ్యేట్టు నేను చూస్తాను. పదండి. కుర్రలాయర్ కనపడలేదు. మీ తరఫున వాదించేందుకు ఎవరన్నా ఉన్నారా? ఎస్ యువర్ ఆనర్. ప్రొసీడ్. లుక్ మిస్టర్ సాంబశివం, చూస్తూనే ఉన్నానండి. మీరు రాఘవ్ గారిని మీ ఇంటికి పిలిచి 10 లక్షల లంచం ఇస్తాన్నారా? లంచం? అయ్యా, గుళ్ళో 10 పైసలు దక్షిణ వేస్తేనే దేవుడికి లంచం ఇస్తున్నాడు అని జనం ఎక్కడనుకుంటారో అని భయపడే నేను 10 లక్షలు మరైతే ఆయన్ని ఇంటికి ఎందుకు పిలిపించారు? ఇంటికి? అయ్యా, నాకు ఆయనకి నయా పైస పరిచయం కూడా లేదండి. అలాగా? మరైతే కలవటానికి జైలుకి ఎందుకు వెళ్ళారు? నేను జైలుకి వెళ్తే రిజిస్టర్లో నా సంతకం ఉంటది కదండి. పెట్టు. యువర్ ఆనర్, చట్టానికి కళ్ళు లేవంటారు, కానీ ఇప్పుడు చట్టానికి కళ్ళున్నాయి. జైలు రిజిస్టర్లో పేరును మార్చగలరు, కానీ అదే జైల్లో ఉన్న క్లోజ్ సర్క్యూట్ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాన్ని ఎవ్వరూ మార్చలేరు. ప్లీజ్ అలౌ మీ యువర్ ఆనర్. పెరిగిన టెక్నాలజీతో ఇలాంటి సాక్ష్యాలు ఎన్నైనా సృష్టించవచ్చు. అమెరికా అధ్యక్షుడు జైలుకు వచ్చి ఈ రాఘవ గారితో మాట్లాడినట్టు నేను సృష్టించగలను. యువరానా, ఈయన లాయరుగా కాక ఒక నేరస్తుడిగా, ఒక నేరస్తుడికి కొడుగ్గా తప్పుడు పనులు చేసి జైలుకెళ్లి కోర్టుని ఇలా తప్పుదోవ పట్టించాలనుకుంటున్నా ఇలాంటి ఖైదీ లాయర్లకు కోర్టులో వాదించే అర్హత కూడా లేదు. అంతేకా కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్ ఫర్ లంచ్. ఇప్పుడు 1 గంట అయింది. మీరు వెళ్ళి వెంటనే పని చూసుకుని తొందరగా వచ్చేయండి. మళ్ళీ సార్, సాంబయ్య గారు, వాట్ హ్యాపెండ్ సార్? కారులో ఇరుక్కుపోయిందయ్యా. ఓ, మీరేం కంగారు పడకండి సార్, డాక్టర్ నేనున్నాను కదా, రక్షించుకుంటాను. అరే లీకేజ్ డాక్టర్, నీకు చెంచాకి చాకు తేడా తెలుసు ఆయన. నన్ను మంచి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు. ఇచ్చేసాను సార్. సార్, కాలు కోసేసి బాడీ బయటికి లాగేస్తాను సార్. మీరేం భయపడకండి సార్. సార్, కాలు పోతే 2 కర్రలు సంకలో పెట్టుకుని మిమ్మల్ని మీరే మోసుకెళ్ళొచ్చు సార్. కానీ మీరు పోతే మిమ్మల్ని మోయడానికి 4 మనుషులు కావాలి సార్. వద్దు వద్దురా నాయనా, నా చావునేంత నాయనా, నన్ను వదిలేరే. ఈ ప్రాణాన్ని నా ప్రాణం ఇస్తాను సార్. డాక్టర్ బ్రహ్మ, వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ ఆపరేషన్. సిజేరియన్ ఆపరేషన్ చేసి బేబీని బయటికి తీసినట్టు కాలు కోసేసి బాడీ బయటికి లాగుతా. ఓ షిట్! ఈ టైంలో ఉపయోగించాల్సింది డాక్టర్ తొక్కల బ్రెయిన్ కాదు, నాలాంటి గ్రేట్ ఇంజనీర్ బ్రెయిన్. కాల్ కట్ చేయకుండా కార్ కట్ చేసి బాడీ బయటికి తీద్దాం. మీ ఇద్దరేంట్రా నా పైలట్ యమభట్టుల్లో దొరికారు. నన్ను వదిలేంట్రా బాబు. మంచి ఏం పర్లేదు సార్. కార్ కట్ చేయాలి. కాదు, కాలే కట్ చేయాలి. కాదు, కారే. కాలే కట్ చేయాలి. కాలే కట్ చేయాలి. పెట్రోల్ అందుకుంటా. వద్దు. అతని వదిలేయండి. అదిచ్చా, నన్ను క్షమించవయ్యా. నేను చేసిన తప్పులన్నీ కోర్టులో ఒప్పుకుంటాను. ముందు నన్ను కాపాడు బాబు. వెళ్ళి హెల్ప్ చేయండి. చెట్టి గారు లంచం తీసుకుని ఎంసెట్ పేపర్ లీక్ చేయమంటే చేయనన్నాడని వీళ్ళ నాన్నగారిని లంచం కేసులో ఇరికిచ్చింది నేనేనండి. ఆయన్ని దోషి. అసలు
నువ్వే కాదు, జడ్జి స్థానంలో ఉన్న నేను కూడా దోషిని. ఆదిత్య, నువ్వు శేఖర్ని హత్య చేయలేదని, నా కూతురు జీవితాన్ని నువ్వు కాపాడటంలో అతను చంపాడని నాకు తెలుసు. కానీ నిజం చెప్తే నా జీవితం నాశనం అవుతుందని భయపడ్డాను. నేను చేసిన తప్పుకి నా కూతుర్ని విధవం చేసి ఆ దేవుడు నన్ను శిక్షించాడు. ఆ రోజున 4 గోడల మధ్య అబద్ధం చెప్పిన నేను ఈ రోజున నలుగురిలోనూ నిజం చెప్తున్నాను. నువ్వు నిర్దోషివి. ఇన్నాళ్ళు నిన్ను నీ కుటుంబానికి దూరం చేసినందుకు, నీకు శిక్ష పడేలా చేసినందుకు నన్ను క్షమించు. కోర్టులో నువ్వు మీ నాన్నగారు నిర్దోషులని చెప్పి తీర్పు చెప్తాను. నేను చేసిన తప్పుకి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తాను. జైల్లో ఖైదీ ఉండి కూడా పట్టుదలతో లాయర్ వై చరిత్ర సృష్టించావు. యువతకు ఆదర్శంగా నిలిచి స్టూడెంట్ నెంబర్ 1 అయ్యావు. నువ్వు జీవితంలో కూడా నంబర్ 1 కావాలి. ఆల్ ది బెస్ట్.